ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనేదో అతనితో కాపురం చేయాలను, వాళ్ళ ఆస్తులు అనుభవించాలను ఆ రోజు పెళ్లి ఒప్పుకోలేదు. నా జీవితంలో కార్తీక్ తప్ప ఇంకొకరు ఉండకూడదు అనుకున్న దాన్ని మనసు చంపుకొని అతనికి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టాను. నీ చెల్లెలు ఏమైపోతుందోనని నువ్విక్కడే ఉండిపోతే అక్కడ వాళ్ళని నాశనం చేయాల్సింది ఎవరు? తన ఇంట్లోనే ఉండడానికి స్థలం లేకుండా చేసి వీధుల పాలు చేయాలి. వాళ్ళ కుటుంబాన్ని నువ్వు నాశనం చెయ్యాలి. పిచ్చి పట్టిందా నీకు? విడాకుల కాగితాలే అవి, వాటిని చింపేస్తున్నావు. విజయ, ఏంటిది? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇప్పటిదాకా తెలియలేదక్క, ఇప్పుడే తెలిసింది. ఏం తెలిసిందే నీకు? తాళి విలువ తెలిసింది. ఆడదాని మెడలో పసుపు తాడు పడిన తర్వాత కట్టినవాడు ఎవడైనా కళ్ళు మూసుకుని 100 ఏళ్లు కాపురం చేస్తారు. అది నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నాకు నచ్చలేదు కదా అని ఈరోజు ఈ తాళి తీసే హక్కు నాకు లేదు. అందుకే నేను ఉండాల్సింది నా పుట్టింట్లో కాదు, అత్తారింట్లో అని తెలుసుకుని వచ్చాను. పట్టిందా నీకు? పసుపు మెడలో తాడు కట్టినట్టు నీ మెడలో 3 పసుపు తాడు కడితే అది తాళైపోతుందా? వాడు నీ మొగుడైపోతాడా? ముడి పడనంత వరకు అది 3 పసుపు తాడే అక్క. అదే ఒక ఆడదాని మెడలో 3 ముళ్ళు వేశాక అదొక తాళి. ఆ తాళి కట్టిన వాడే భర్త. చచ్చేంత వరకు అతనితోనే ఉండాలి, అతనితోనే బతకాలి.